పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అనుదిన కృప దేవుని వాక్యం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదను అనేటటువంటి మాట ఇక్కడ వ్రాయబడుతుంది. ఎందుకంటే ఈనాటి పరిస్థితులు, ఈనాటి స్థితిగతులను మనం ఒకసారి చూడగలిగితే నేటి క్రైస్తవ్యం, దేవుని సేవకులు, దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవుని పరిశుద్ధులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆ సమస్యలు కూడా రాబో కాలము దేవుని పని చేయడానికైనా, దేవుని స్తుతించడానికైనా అనుకూలమైన పరిస్థితులు లేవు. అయితే దేవుని వాక్యాన్ని గైకొని ఆయన మాటను వెంబడించి ఆయన వాక్యానుసారంగా నడిచే వారికి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ రాబో కాలం ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనా ఆ రాబో శోధన కాలమందు, కష్టకాలమందు, కన్నీటి కలిగిన పరిస్థితులందు నా ప్రభు అయిన దేవుడు నిన్ను కాపాడువాడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి భయపడిన అవసరం లేదు. ఎదురయ్యే ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద సమాధానం ఉంది. రాబో శోధన కాలం అంతటిలో నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమె మహాగణుడా, ఈ వాక్యం చేత మీ పిల్లలను ముద్రించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.